హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అనుష. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన ఛానల్లో అలసంద పప్పుతో గారెలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. గారెలను మినపప్పుతో పెసరపప్పుతో కూడా చేసుకుంటూ ఉంటారు. కానీ అలసంద పప్పుతో చేసే గారెలు చాలా రుచిగా ఉంటాయి. చాలామంది అలసంద పప్పును బొబ్బర్లు అని కూడా అంటారు. గారెలు అంత రుచిగా ఉంటాయి కాబట్టేనేమో మన పెద్దవాళ్ళు చెప్పారు, తింటే గారెలు తినాలి, వింటే మహాభారతమే వినాలి అని. పెద్దవాళ్ళు ఏది కూడా ఊరికే చెప్పరు కదండి, అన్నీ అనుభవంతో చెప్తూ ఉంటారు. అయితే లేట్ ఎందుకు, ఇంకా తయారీ విధానాన్ని మీరు కూడా చూసేయండి. ఇక్కడ ఒక గ్లాస్తో 1/4 గ్లాస్ బొబ్బర పప్పును తీసుకొని 1/4 గ్లాస్ మినపప్పును తీసుకుంటున్నాను. ఏ కొలతతో తీసుకున్నా సరే బొబ్బర్లను కొద్దిగా మినపప్పును వేసుకుంటే గారెలు చాలా క్రిస్పీగా వస్తాయి. బొబ్బరపప్పును 2 సార్లు వాటర్ పోసుకొని బాగా శుభ్రం చేసుకొని ఇంకొద్దిగా వాటర్ పోసుకొని ఒక 2 గంటలైతే పప్పుని నానబెట్టుకుంటున్నాను. పప్పు నానేలోగా గారెల్లోకి ఒక 7 పచ్చిమిర్చి, 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు, ఒక 4 ఇంచుల వరకు అల్లం తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకుంటున్నాను. 2 గంటల తర్వాత పప్పు బాగా నానిపోయి ఉంటుంది. పప్పులో ఇసుక, దుమ్ము, ధూళి వంటివి ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా గాలించుకొని 1కి 4 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. చూస్తున్నారా, బొబ్బరపప్పు పైన పొట్టు, దుమ్ము, ధూళిపోయి చాలా శుభ్రంగా ఉన్నాయి. ఈలోపు ఒక మిక్సీ జార్ను తీసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లాన్ని, పచ్చిమిర్చిని కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుందాము. చాలామంది పిండిని రుబ్బుకునేటప్పుడే అల్లం, పచ్చిమిర్చిని కూడా కలిపి మిక్సీ పట్టుకుంటారు. కానీ ఇలా ముందుగానే మిక్సీ పట్టుకోవడం వల్ల పిండి కలుపుకునేటప్పుడు వేసుకుంటే నోటికి తగులుతూ చాలా రుచిగా ఉంటుంది. ఇదే మిక్సీ జార్లో ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న బొబ్బర పప్పును వేసుకొని మిక్సీ పట్టుకుందాము. కొన్ని రుబ్బుకునేటప్పుడు నీళ్లను అస్సలు పోసుకోకూడదండి. ఒకవేళ మిక్సీ గిన్నె తిరగనట్టుగా టైట్గా ఉంటే లైట్గా పైనుండి వాటర్ స్ప్రింకిల్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. లేదంటే పిండి లూజ్ అయిపోయి గారె అనేది చేయడానికి రాదు. మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను ఇలా ఆనియన్ చాపర్లో వేసుకొని సన్నగా తరుక్కోవాలి. ఆనియన్ చాపర్ లేని వాళ్ళు పిండి మెదిగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలను వేసుకొని మరొకసారి పిండిని రుబ్బుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గారెల పిండిలోకి రుచికి తగినంత ఉప్పును, కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి, అల్లం పేస్టును, ఉల్లిపాయ తరుగును, కొద్దిగా కొత్తిమీర తరుగును, కొద్దిగా కరివేపాకును తుంచుకొని ఒకసారి పిండంతా కలిసేలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని ఒకసారి పిండంతా కలుపుకుందాము. ఈలోగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని కళాయి హీట్ అయిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ని వేసుకుందాము. నూనె వేడయ్యేలోగా మనం గారెలు తయారు చేసుకోవడానికి కావలసిన వాటిని సిద్ధం చేసి పెట్టుకుందాము. ఇక్కడ ఒక బౌల్లో వాటర్ తీసుకుంటున్నాను. అలాగే గారెలు వేసుకోవడానికి ఏదైనా ఒక క్లాత్ని తడుపుకొని తీసుకోవాలి. నేను గారెలను ఎలా వేసుకుంటానో ఒకసారి ప్రాక్టికల్గా చూపిస్తాను, చూడండి. వాటర్లో చేతిని ముంచుకొని పిండిని తీసుకొని క్లాత్ పై వేసుకొని మళ్ళీ వాటర్లో చేతిని డిప్ చేసుకుంటూ అలా గారెను పలుచగా చేసుకొని మధ్యలో హోల్ పెట్టుకోవాలి. ఒకవేళ ఇలా చేయడం రాని వాళ్ళు టీ వడకట్టుకునే స్ట్రైనర్ తీసుకొని స్ట్రైనర్పై పిండిని వేసుకొని అయినా చేసుకోవచ్చు. లోగా నూనె వేడైందా లేదా తెలుసుకోవడం కోసం కొద్దిగా పిండిని తీసుకొని ఆయిల్లో వేసుకొని చెక్ చేసుకుంటున్నాను. ఇలా పిండిని ఆయిల్లో వేయగానే పైకి తేలుతూ ఉందంటే ఆయిల్ హీట్ అయిపోయినట్లే, ఇంకా మనం గారెలు వేసుకోవడానికి రెడీగా ఉంది అని అర్థం. ఇందాక చూపిస్తున్నట్లుగా చేతిని వాటర్లో డిప్ చేసుకుంటూ పిండిని తీసుకొని క్లాత్ పై వేసుకొని మళ్ళీ చేతిని వాటర్లో డిప్ చేసుకుంటూ గారెలు వేసుకోవడమే. గారెలు వేయడంలో ఎవరైనా హెల్ప్ చేస్తున్నారు అంటే మంటను హై ఫ్లేమ్లో ఉంచుకొని గారెలు వేసుకోండి. అంటే మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని గారెలు వేసుకోండి, చాలా బాగా వస్తాయి. లేకపోతే గారెలు మాడిపోతాయండి. చూస్తున్నారా, ఇదే ప్రాసెస్లో మిగిలిన గారెలను కూడా ఈజీగా వేసుకోవచ్చు. గారెల పిండిని మిక్సీ పట్టుకోవటం కంటే కూడా పాత పద్ధతిలో రోట్లోనో గ్రైండర్లో కానీ రుబ్బుకుంటే గారెలు అనేవి చాలా బాగా వస్తాయి. రోట్లో కానీ గ్రైండర్లో కానీ పిండిని రుబ్బుకునేటప్పుడు అల్లాన్ని, పచ్చిమిర్చిని ముందుగానే రుబ్బుకొని దానిలోనే పప్పును వేసుకొని రుబ్బుకొని ఫైనల్గా ఉల్లిపాయ ముక్కలను వేసుకొని ఒకసారి రుబ్బుకుంటే సరిపోతుంది. ఒకవేళ పిండిని మిక్సీలో గ్రైండ్ చేసుకునే వాళ్ళు నేను చూపించే ఈ ప్రాసెస్ను ఫాలో అయితే సరిపోతుంది. ఏనండి, ఎంతో క్రిస్పీగా, టేస్టీగా
రుచికరమైన గారెలను అయితే ఇలా చేసుకోవచ్చు. ఒకసారి మీరు కూడా ఇలా రుచికరమైన గారెలను ఇంట్లోనే తయారు చేసి చూడండి. చాలా టేస్టీగా వస్తాయి. ఇదే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ను ఫాలో అవుతూ ఉండండి.